సరికి సూర్యనారాయణ గారు, ఇప్పుడు ఏపీలో ఏం జరుగుతుంది అనుకోవచ్చు? పవన్ కళ్యాణ్ ముఖ్యమైన సమావేశాలు, క్యాబినెట్ సమావేశానికి రాకపోవడం, అట్లాగే మంత్రుల సమావేశం అంటే గ్రామీణ శాఖకు సంబంధించిన తన ఆధీనంలో ఉన్న శాఖకు సంబంధించిన చర్చ జరుగుతున్నప్పుడు కూడా రాకపోవడాన్ని ఏ విధంగా చూడవచ్చు? ఆ తర్వాత తను అంటే టెంపుల్ యాత్రకు వెళ్ళడం, దీని వెనుక ఉన్న రాజకీయాన్ని మనం ఎట్లా చూడవచ్చు? నమస్కారం అండి. మీకు ప్యానెల్లో ఉన్న తోటి పెద్దలందరికీ, అలాగే మన ఛానల్ వ్యూవర్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఒక్కటి మాత్రం వాస్తవం అండి, ఇప్పుడు బొలిశెట్టి సత్యనారాయణ గారు చాలా క్లారిటీగా చెప్పారు. కుటుంబం మధ్య చిచ్చు పెడదామా, లేకపోతే పార్టీలో కూటమి మధ్య చిచ్చు పెడదామని కాచుకు కూర్చుని రంధ్రాన్వేషణ చేయాలనుకునే వాళ్ళకి పెద్ద రంధ్రమే కనబడుతుంది. వాళ్ళు దూరిపోయేంత రంధ్రమే కనబడుతుంది. వాళ్ళు ఆల్రెడీ తరివేశారు. ఆ రంధ్రంలోంచి ఒక తోపు తోసేశారు. తోసి బోర్ల పక్క పడ్డా కూడా ఇంకా ఏదో చెయ్యాలి, ఎక్కడ ఏ చిచ్చు పెడితే ఏ ప్రతి చిన్న పాయింట్ ని కూడా ఏదో ఇష్యూ లాగా తీసుకొచ్చి దాన్ని భూతద్దం చేసి ఆ ఇష్యూలోంచి ఏదో అయిపోతుందని భ్రమ కలిగించాలని ప్రయత్నాలన్నీ కూడా ఎడారిలో ఎండమావులు లాగా ఉంటాయి సార్, వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకనంటే ఇక్కడ ఒక చిన్న మాట చాలా క్లారిటీగా మీరు అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాలు రాజకీయంలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా, ఆయన రకరకాల వ్యాఖ్యానాలు చేసే వాళ్ళకైనా ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర. ఆయన ఎక్కడా కూడా మోహాలు, వ్యామోహాలు, టెంప్టేషన్లు కాకుండా ఒక దృఢమైన నిర్ణయంతో, స్థిర చిత్తంతో రాజకీయం చేస్తారు. ఆయన్ని ప్రత్యక్షంగా నంద్యాల ఉప ఎన్నికల్లో కావచ్చు, మామూలు ఎన్నికల్లో కావచ్చు, పరుష పదజాలంతో దూషించినటువంటి వైసీపీ పెద్దల్ని, నాయకుల్ని ఆయన ఏనాడు ఒక మాట తులినాడు మాట్లాడలేదు. ఏది ఎలా చేయాలో అలా ఒక చట్ట ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం తీసుకెళ్తారు. 8 నెలల్లో పరిపాలన ఇప్పుడిప్పుడే గాడిలోకి వస్తుంది. కార్యదర్శులందరినీ పిలిచి ప్రతి శాఖ మీద అవగాహన పెంచుకోవాలి. కార్యదర్శుల్ని మీకు ఏదైనా సమస్యలు ఉంటే నాతో రెక్టిఫై అయితే నాతో చెప్పండి, లేకపోతే మీరు కేంద్రం నుంచి పోరాడాల్సి ఉందంటే ఆఫీసు స్థాయిలో మీరు చేయండి. సూర్యనారాయణ ఇక్కడ సూటిగా ఒక ప్రశ్న చెప్పండి, మీరు ఆన్సర్ చెప్తున్నా సార్. నేను ఒకటి అడుగుతాను. అంటే ఇప్పుడు తీర్థయాత్రకు వెళ్ళడానికి మాత్రం నడుము నొప్పి అడ్డంకి కాలేదు. ఇప్పుడు ఆయన బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడినట్లు చూసుకుంటే, ఇప్పుడు ఈ సమావేశానికి గ్రామీణ శాఖకు సంబంధించిన చర్చ జరుగుతుంది. అది పవన్ కళ్యాణ్ గారి శాఖకు సంబంధించింది. కానీ ఈ సమావేశానికి వచ్చి తీర్థయాత్రకు వెళ్ళి ఉంటే వీళ్ళకి ఈ అభిప్రాయం అయితే బయటకు వచ్చేది కాదు కదా. ఇక్కడ ఒకటండి, ముఖ్యమంత్రి గారైనా ప్రధానమంత్రి గారైనా వ్యక్తిగత జీవితం అనేది ఒకటి ఉంటుంది. ఆయన ఆధ్యాత్మికంగా ఒక దేవుణ్ణి సందర్శించాలనుకున్నా, లేకపోతే ఒక విధానము ఇప్పుడు బొలిశెట్టి సత్యనారాయణ గారు కూడా చెప్పారు, ఆయనకున్న నడుము నొప్పికి అక్కడ ఆశ్రమాల్లో ప్రకృతి వైద్యం ద్వారా కూడా కొంత ట్రీట్మెంట్ తీసుకుని, మొదట అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత దేవాలయంకి వెళ్ళారని. అంటే ఒక విధంగా ఆయన వైద్యానికి ఆధ్యాత్మికంగా ఒక మనసు రిలీఫ్ కోసం. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. సరే, ఓకే, రాలేదు. చంద్రబాబు ఒక సీఎం స్థాయిలో ఉన్న నాయకుడు చంద్రబాబు గారు ఫోన్ చేస్తే కూడా అంటే ఎత్తలేని పరిస్థితి దీన్ని. అంటే ఇప్పుడు మావో రాసిన ఎత్తుగడ ఏదైతే పుస్తకం ఉందో, పవన్ కళ్యాణ్ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు చదివినా అని చెప్తాడు, తర్వాత అన్ని సిద్ధాంతాలకు సంబంధించిన విషయాలన్నీ చదువుకున్నా అని చెప్తాడు. అంటే మావో రాసిన ఎత్తుగడ పుస్తకాన్ని కూడా చదివి ఇది ఒక ఎత్తుగడగా అనుకోవచ్చా? ఖచ్చితంగా ఎత్తుగడ కాదండి. అదే చెప్తున్నా, భూతద్దంలో చూసి ఏదో రంధ్రాన్వేషణ చేయాలనుకునే వాళ్ళకి ఆశాభంగం తప్పదు. చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి గుడ్ రిలేషన్ ఉంది. ఒకవేళ మీరు అనుకున్నటువంటి పరిస్థితి ఆయనలో ఎత్తుగడ ఉంటే మరి నాదెండ్ల మనోహర్ గారు, కందుల దుర్గేష్ గారు మధ్యవర్గ సమావేశానికి ఎందుకు హాజరవుతారు? అలాగే జనసేన పార్టీకి సంబంధించిన టిట్కో చైర్మన్ గారు పబ్లిక్ లో తిరిగి టిట్కో ఇళ్ల గురించి ఎందుకు హామీలు ఇస్తూ ప్రతి ప్రాంతాల్లో టిట్కో ఇళ్ల గురించి పరిశీలన చేస్తున్నారు? కనుక ఇవన్నీ కూడా ఏదో ఊహించుకోవటం, ఏదో మాట్లాడటం, ఏదో ఉందని అబోధ కల్పన చేసి ప్రజల్ని తప్పుదారి పట్టించాలి. ఎందుకంటే ఇప్పుడు వైసీపీకి ప్రస్తుతం ఏంటంటే ఒక అరెస్ట్ జరిగింది, ఒక పెద్ద థిమ్మింగ్ లో అరెస్ట్ జరిగింది, ఇంకా కొన్ని చట్ట ప్రకారం జరుగుతున్నాయి. ఎక్కడ చంద్రబాబు గారు తొందరపడే క్యారెక్టర్ కాదు, పవన్ కళ్యాణ్ గారు తొందరపడే క్యారెక్టర్ కాదు. ఇద్దరు అధికారంలోకి వచ్చాక ఇంకా సంయమనంతో చాలా విషయాలు వాళ్ళిద్దరూ వ్యక్తిగతంగా చర్చించుకుని చక్కని ఒక సమన్వయంతో వెళ్తున్న కాపురానికి ఎప్పుడు చిల్లు పడుతుందా, ఎక్కడ ఏం వస్తుందా అని గోతికాడి నక్కల్లాగా కాచుకు చూసేటువంటి వాళ్ళందరికీ ఖచ్చితంగా ఆశాభంగమే. కానీ
ఈ ఎటువంటి ఆశలు తీరే రోజులు ఈ దరిదాపుల్లో కదా ఎప్పట్లో లేవు. ఆయన వ్యక్తిగతంగా కొంచెం ఆధ్యాత్మిక చింతనకి, శారీరకంగా రిలీఫ్ కి 8 నెలలు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 8 నెలలు పోరాటం చేసి ప్రభుత్వం ఒక గాలిలో పడింది. ఇంకొక విషయం ఏదో ఊహించుకుంటున్నారు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తిరుపతి ఇష్యూ దగ్గర ఈఓ గారిని, చైర్మన్ గారిని క్షమాపణ చెప్పాలని బహిరంగంగా డిమాండ్ చేసినా కూడా మా పార్టీ కానీ, చంద్రబాబు గారు కానీ, ప్రభుత్వం కానీ ఏమల్లదే. అది వాస్తవం. ప్రజాపాలనలో ఉన్న వాళ్ళు అధికారైనా, ప్రజా ప్రతినిధి అయినా ఇబ్బంది జరిగినప్పుడు క్షమాపణ చెప్పాలి. ఇవన్నీ ప్రతిదీ కూడా సూర్యనారాయణ గారు డీవియేషన్ లేదండి. ఇవన్నీ ఒక సమస్యగా ముందుకు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఈ దూరం పెరిగింది అనేది కూడా ఒక వాదన వినిపిస్తుంది. సమస్యగా ముందుకు రాలేదు. ముందుకు వస్తే బాగుండని, వాళ్ళ కళ నెరవేరాలని, వీళ్ళిద్దరి మధ్య చిచ్చు రావాలని, ఈ ప్రభుత్వం కూలిపోవాలని, కూలిపోతే వాళ్ళకేదో పగ్గాలు వస్తాయని కలలుగానే వాళ్ళ. ఒక నిమిషం, బొట్ల రామారావు గారు సూర్యనారాయణ ఇండైరెక్ట్ గా మిమ్మల్ని అంటున్నాడు. సూర్యనారాయణ అసలు దీనికి మీరు